బెంగళూరు రేవ్ పార్టీ ఘటన సినీ పొలిటికల్ ఇండస్ట్రీని షేక్ చేస్తుంది. వివిధ రంగాల్లోని సెలబ్రిటీలు ఈ పార్టీలో పాల్గొన్నట్లు సోషల్ మీడియాలో న్యూస్ వైరల్ గా మారింది. ఈ పార్టీలో తాను ఉన్నానంటూ ప్రచారం జరగడంపై హీరో శ్రీకాంత్ క్లారిటీ ఇచ్చారు. తనలో ఉన్న వ్యక్తిని తనే అనుకుని ఇష్టం వచ్చినట్లు వార్తలు రాస్తున్నారని మీడియా ముందుకొచ్చి మరీ ఖండించాడు. అయితే రేవ్ పార్టీ వ్యవహారంలో ప్రతి సీన్ క్లైమాక్స్ లా కనిపిస్తోంది. 100 మందిని పోలీసులు అదుపులోకి తీసుకోగా ఇందులో 70 మంది అబ్బాయిలు 30 మంది అమ్మాయిలు ఉన్నారని తెలుస్తోంది. రాజకీయ సినీ రంగానికి చెందిన సెలబ్రిటీలు వారి పిల్లలు ఈ పార్టీలో పాల్గొన్నట్లు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ పార్టీపై కన్నడ మీడియాలో రకరకాల వార్తలు ప్రసారం అవుతున్నాయి. జిఆర్ ఫామ్ హౌస్ లో తెల్లవారుజామున 3 గంటల టైంలో పార్టీ జరుగుతున్నట్లు పోలీసులకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఓ ప్లాన్ ప్రకారం పోలీసులు దాడి చేయడంతో డ్రగ్స్ తో సహా సెలబ్రిటీలంతా పట్టుబడ్డారు. వారి నుంచి కొకైన్ స్వాధీనం చేసుకున్నారు. ఏపీ, తెలంగాణ నుంచి 100 మంది ఈ పార్టీకి హాజరయ్యారు. వీరిలో ప్రముఖ రాజకీయ నాయకుడు కూడా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. రేవ్ పార్టీ వ్యవహారం కన్నడ సినీ పరిశ్రమలో సంచలనంగా మారింది. ఓ స్టార్ హీరో కూతురు, అవార్డు విన్నింగ్ స్టార్ డైరెక్టర్ కూడా ఈ పార్టీలో పాల్గొన్నాడని తెలుస్తోంది. డ్రగ్స్ తీసుకుని బాగా ఎంజాయ్ చేసినట్లు తెలుస్తోంది. అయితే ఇందులో నిజమెంత అన్నది క్లారిటీ రావాల్సి ఉంది. తెలుగు సినీ పరిశ్రమకు సంబంధించిన ఎంతో మంది ప్రముఖులు పార్టీకి హాజరైనట్లు తెలుస్తోంది. వీరిలో పలు టీవీ నటులు, నటీమణులు ఉన్నట్లు టాక్. హైదరాబాద్ కు చెందిన వాసు అనే వ్యక్తి తన పుట్టినరోజు పార్టీని ఏర్పాటు చేశాడు. పార్టీ పేరుతో మద్యంతో పాటు డ్రగ్స్ అందించాడు. హైదరాబాద్ కు చెందిన గోపాల్ రెడ్డి అనే వ్యక్తి పేరుతో ఈ ఫామ్ హౌస్ ఉంది. పార్టీలో డ్రగ్స్, కొకైన్ లభించాయి. ఏపీకి చెందిన ఓ ఎమ్మెల్యే స్టిక్కర్ ఉన్న కారు కూడా ఉంది. 17 గ్రాముల ఎండిఎంఏ కొకైన్ తో పాటు మెర్సిడెస్ బెంజ్, ఆడి, జాగ్వార్ సహా 15 ఖరీదైన కార్లు, పలు వస్తువులను బెంగళూరు పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.